ఓడి లోన్కి టర్మ్ లోన్కి అసలు డిఫరెన్స్ ఏంటి? మామూలుగా చాలామంది నేను ఓడి తీసుకున్నా, నేను లోన్ తీసుకున్నా అంటారు కదా, కానీ బేసిక్ డిఫరెన్స్ ఏంటిది అసలు ఓడి లోన్కి టర్మ్ లోన్? ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్. అది ఓడి ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ అనమాట. టర్మ్ లోన్ అనేది ఏంటంటే టర్మ్ లోన్ నుంచి ఒక అసెట్ క్రియేట్ అవుతుంది ఒక పర్సన్కి. టర్మ్ లోన్ అంటే ఏంటంటే ఒక అసెట్ క్రియేషన్, లైక్ హోమ్ లోన్ అనమాట. అంటే తన నుంచి ఏంటంటే తనకు ఒక అసెట్ ఏర్పడుతుంది, అంటే ఇల్లు అనేది. ఎగ్జాక్ట్లీ, ఇల్లు, కార్ లోన్, ఇట్ ఈస్ ఆల్సో ఏ టర్మ్ లోన్. ఎందుకంటే తనకంటూ ఒక ఆస్తిలాగా ఏర్పడుతుంది అని. ఇది ఓవర్ డ్రాఫ్ట్ అనే లోన్ ఏంటంటే ఇట్స్ ఏ వర్కింగ్ క్యాపిటల్ లోన్. మన డైలీ ఆపరేషన్స్ కోసం బిజినెస్ వాళ్ళు ఏమన్నా ఇన్వెంటరీ, షార్ట్ టర్మ్ ఫండ్స్ లాగా అనమాట. ఇప్పుడు ఏదైనా మనం ఇన్వెంటరీ స్టాక్ కొనాలి, సో యూ కెన్ యూజ్ దిస్ ఓడి. అండ్ మళ్ళీ రియలైజ్ అవుతుంది కదా, మనం సేల్ చేస్తాం కదా, అమౌంట్ రియలైజ్ అవుతుంది కదా, సో యూ కెన్ క్రెడిట్ బ్యాక్ దట్ అమౌంట్ టు ద ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ అండ్ మళ్ళీ యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం ఎంతైతే క్రెడిట్ ఇచ్చామో దాని తగ్గట్లు మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. టర్మ్ లోన్లో ఏంటంటే ఇట్ ఈస్ లైక్ అన్ ఈఎంఐ అనమాట. అది మంత్లీ ఒక ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ లాగా వస్తుంది. ఇఫ్ వన్స్ యూ రీపేడ్నా మళ్ళీ దాన్ని వాడుకోవడానికి ఉండదు అనమాట. ఓవర్ డ్రాఫ్ట్ ఏంటంటే ఇట్ ఈస్ better suits for the business people for daily banking operations, day to day operations anamata.